ఈ వ్యక్తికి కాళ్ళ మీద గాయం ఎలా తాకిందంటే మరి 5 నెలల క్రితం బండి నడుపుతూ కింద పడిపోయారు. మరి కింద పడిపోయినాక అక్కడ తాకిన గాయాలకి ఎలాంటి చికిత్స తీసుకోకుండా నార్మల్ గానే ఉండిపోయారు. జస్ట్ వెళ్ళి ఇంట్లో స్నానం చేయటం, సబ్బుతో క్లీన్ చేసి వదిలేశారు అట్లనే ఓపెన్ గా. కాకపోతే వీరు డయాబెటిక్ కాబట్టి ఆ గాయాలు ఇన్ఫెక్ట్ అయ్యి చీము పట్టి అక్కడ ఉన్న చర్మం అంతా కూడా ఖరాబ్ అయిపోయి చర్మం అంతా కూడా పోయింది. మన దగ్గరకు వచ్చే వరకు చర్మం పోయి పస్ కారుతూ స్లఫ్ తోని డర్టీ టిష్యూ తోని మన దగ్గరకు వచ్చారు. వచ్చినాక అదంతా కూడా డిబ్రైడ్ చేసి పద్ధతిలోకి తీసుకుని వచ్చి మంచిగా తయారు చేయడానికి ఇంచుమించు మనకి 1 మంత్ పట్టింది. 1 మంత్ తర్వాత మనము వాళ్ళకి స్కిన్ గ్రాఫ్టింగ్ చేసాం. సో ఆ స్కిన్ గ్రాఫ్ట్ అయినాక ఇంచుమించు 2 వీక్స్ తర్వాత దే ఆర్ నౌ సెట్ వెల్ అండ్ దే ఆర్ రెడీ టు గో. దీనిలో నేర్చుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ నెగ్లెక్ట్ చేయకూడదు ఏది కూడా. ఈవెన్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద వూండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా డిలే చేయకూడదు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. వూండ్ హీలింగ్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి, వాటిని సంప్రదించడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం అనేది చాలా మంచిది. మీ ఫ్రెండ్స్ లో కానీ మీ చుట్టాల్లో కానీ ఎవరికైనా ఇలాంటి డయాబెటిక్ ఫుడ్ కానీ లేదా గాయాలు కానీ ఉంటే వాళ్ళకి చెప్పండి. వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్ అవుట్.